My name is Deepika Sharda. We are students of intermediate. We are studying intermediate. So we want to tell about the topic of the role in youth and diversity of conservation. So we would like to tell the to show the remaining process. ఎవరికైనా చెప్తాను, ఒకవేళ కరెంట్ని ఎక్కువగా యూజ్ చేస్తున్నా కానీ తక్కువగా యూజ్ చేసుకోండి. మనం కానీ విద్యుత్ని పొదుపు చేసి నెక్స్ట్ జనరేషన్కి అందియాలి కాబట్టి తక్కువగా యూజ్ చేయండి. ఒకరు ఉన్నప్పుడే వేసుకోండి ఎన్ని లైట్లు ఫ్యాన్లు, లేనప్పుడు ఎందుకు బాటిల్ అక్కడ పడేసా? అయిపోయి పాడేసాను. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నావు బాటిల్? 3 days అన్ని రోజుల నుంచి ఎందుకు వాడుతున్నావు? అది మొదలే ప్లాస్టిక్, మొదలే ఎన్ని కెమికల్స్ దాంట్లో చేరుంటాయో. వాటర్ ప్లస్ ప్లాస్టిక్ కలిసి ఉంటాయి. ఎన్ని కెమికల్స్ అని ఎండకంతా అవి రిలీజ్ అయిపోతుంటాయి కెమికల్స్, ప్లాస్టిక్ బాటిల్స్. అలాగా మనం వాటర్ తాగితే మనకి ఎన్ని డిసీజెస్ రావు. నువ్వు తెచ్చుకున్నావు ఆ బాటిల్, ఒక్కరోజు తాగేసి ఆ బాటిల్ పడేయాలి. ఓకేనా? 3 days తాగామంటే ఎన్ని దాంట్లో ఉండే ఎన్ని నీ బాడీలో ఉంటాయో. కాబట్టి ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, వాటిలో తప్ప ప్లాస్టిక్ బాటిల్స్ ఇప్పుడు బాటిల్ తాగేస్తారేనా? ఇలా పాడేస్తున్నావు. అది ఎన్ని రోజులు డీకంపోజ్ అవ్వాలో తెలుసా నీకు? భూమిలో వాడకవి. ఓకేనా? ప్లాస్టిక్ని మనం కాల్చినా మనకే నష్టము. ఎయిర్ పొల్యూషన్లో మనమే ఆక్సిజన్గా పీల్చుకోవాలి. మనం కాల్చినా మనకే ప్రాబ్లము. ఇలా పారేసినా ఎన్ని సంవత్సరాలు డీకంపోజ్ అవుతారు తెలుసా? అందుకే ఎప్పుడు పారేయదు. అసలు ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. జూట్ బ్యాగ్స్ యూజ్ చేయి. ఓకేనా? ఇంకా మీ ఇద్దరు ఎందుకు డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైందని? ఇప్పుడు ఏమైంది కాదు, మీరు ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కావాలా వద్దా? కావాలి. కాబట్టి ఇప్పుడు మీరు అందరూ జాగ్రత్తగా పెట్టుకుంటేనే కదా నెక్స్ట్ జనరేషన్కి వాటర్ అవసరం. మొన్నే ఎండలు మండిపోతున్నాయి. అసలు మీరు వాటర్ని ఇలా వేస్ట్ చేస్తున్నారు. తాగేదానికి అసలు వాటరే రావట్లేదు మనకి. అది కాక ఇప్పుడు ఎండలు చాలా విపరీతంగా వస్తున్నాయి. కాబట్టి మీరు ఎప్పుడు వాటర్ వేస్ట్ చేయబాకండి. ఇప్పుడైతే డ్రింకింగ్ వాటర్ అయితే ఒక రోజుకి 8 లీటర్లు నీళ్ళు తాగాలి. అప్పుడు మీరు ఇంత లీటర్లు నీళ్ళు వేస్ట్ చేస్తే మిగతా వాళ్ళు పట్టుకోవాలి కదా, మిగతా వాళ్ళు తాగాలి కదా. మీరు ఆడుకునే దానికే డ్రింకింగ్ వాటర్ వేస్ట్ చేస్తే తాగేదానికి వాళ్ళకి వాటర్ ఉండాలి. కాబట్టి మీరు ఇంకెప్పుడు వేస్ట్ చేయబాకండి. ఎవరైనా వేస్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పండి, ఇలా వేస్ట్ చేయబాకండి, ఇలా వేస్ట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి రావు. మనమే జాగ్రత్తగా చూసుకుంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వస్తాయని చెప్పండి. సరేనా? నీరు తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. డిసీజెస్ అనేది ఏవి రావు. అందరి బాగా వాటర్ తాగే సరే మేమే రాబిందు వాటర్ తాగుదాం. మీ ఇద్దరు ఎందుకు డ్రింకింగ్ వాటర్ని అలా వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైందండి? వీడియో తీస్తున్నామండి, వేస్ట్ చేయలేదండి. రమ్య, అక్కడ చూడు, ఎవరు అన్నాన్ని వేస్ట్ చేస్తున్నారు. అవునే వేస్ట్ చేస్తున్నారు. వెళ్దాం పదా. ఎందుకు నువ్వు అన్నాన్ని వేస్ట్ చేస్తున్నావు? నీకు వద్దకపోతే అన్నాన్ని వేస్ట్ చేయకూడదు. నీకు సరిపడంత తీసుకోవాలి. అంత తీసుకుంటే నువ్వు వేస్ట్ చేసే అన్నాన్ని పక్కన వాళ్ళకి తింటారు. ఓకేనా? ఇప్పుడు ఎంతో మంది బయట అన్నం లేక చాలా బాధపడుతున్నారు. నువ్వేమంటే అన్నం వేస్ట్ చేస్తున్నావు. ఎలాగ పాప? ఇంకటి నుంచి అలా చేయకు. ఎవరైనా వేస్ట్ చేసినా కానీ అలా చేయొద్దు అని చెప్పు. ఓకేనా? ఎందుకు పాప అంత వేస్ట్ చేస్తున్నావా? అది పోతే నీకు ఎందుకు వచ్చావు? వాటి వల్ల ఎంత ప్రాబ్లం లేక ఇన్ని వాటర్ మన ఫ్యూచర్ జనరేషన్కి అసలు వాటరే వల్ల మనం వాటర్ లాస్ చేయడం వల్ల. అందుకే మనం ఎప్పుడు వాటర్ని వేస్ట్ చేయకూడదు. సరేనా?
వాటర్ ఇన్ని తరాలకు యూజ్ మన తరాలకు కానీ యూజ్ అవ్వాలి కాబట్టి వాటర్ మనం ఇప్పుడు జాగ్రత్తలో ఉంటే నెక్స్ట్ తరాలకి మనకు వాటర్ చాలా యూజ్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు వాటర్ వేస్ట్ ఎవరైనా వేస్ట్ చేస్తున్నప్పుడు నువ్వు చెప్పాలి, వాటర్ వేస్ట్ చేయబోకుండా మన నెక్స్ట్ జనరేషన్కి అవసరం పడుతుంది అని చెప్పాలి. సరేనా? ఎందుకు ఉంచితే ఏమవుతుంది? దానివల్ల మనకి ఎంతో ఆక్సిజన్ వస్తుంది. ఒక కొమ్మే అనుకుంటారు కానీ మీలాగా ఎంతమంది అలా తీసుకెళ్ళిపోతారు. అప్పుడు మనకు ఆక్సిజన్ ఉంది, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి నువ్వు కూడా ఇంకెప్పుడు చెట్లు తగ్గకూడదు. ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతే ఈ భూమి మీద అందరూ అలానే అనుకుంటే ఒక్క చెట్టు కూడా మిగలదు. అప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకెప్పుడు చెట్లు తక్కువ కదా. చెప్పారు కాబట్టి ఆ చెట్లు ఎవరైనా నరికినప్పుడు కానీ ఎవరైనా చెట్లు ఇంచినప్పుడు కానీ వాళ్ళు నరకవద్దు, చెప్తాను నేను కానీ ఎందుకంటే ట్రీస్ మీరు చెప్పారు కదా చాలా అవసరాలు ఉన్నాయి చెట్లతో, అందుకని చెప్పారు. ఎందుకు అలా కొడుతున్నావు? ఇది ఇక్కడున్న మా చెట్లన్నీ తినేస్తూ ఉంది, అందుకే దీన్ని కొట్టి నేను బయట తరిమేయాలనుకుంటున్నాను. దాన్ని అలాగా తరవకూడదు, అది మూగజీవాలు. మనకు దేవుడు ఇచ్చిన అదృష్టం ఏంటంటే దేవుడు మనకు మాట్లాడే అవకాశం ఇస్తాడు, కానీ అవి మాట్లాడలేవు. ఎందుకు మనకున్న అదృష్టం మాట్లాడగలుగుతాం, మన బాధల్ని పక్కన తెలుస్తాం, కానీ అవి వాటి బాధని దాని మనసులోనే పెట్టుకొని అయ్యే బాధపడతాయి. కాబట్టి మూగజీవాలను మనం అసలు హింసించకూడదు. మీ ఫ్రెండ్స్ కానీ మీ పక్కింటి వాళ్ళు తాతలు అవ్వలు ఎవరైనా వాటిని తరిమేటప్పుడు కానీ కర్ర తీసి కొట్టేటప్పుడు అవి బాగాలేక కొంచెంసేపు విశ్రాంతి కోసం ఎక్కడైనా ఉంటాయి, అప్పుడు మనం చెప్పాలి వాటికి. అంటే మనకైతే మనం చెప్తే పక్క వెళ్ళిపోతాం, అవి వెళ్ళలేవు. మనం ఎంతసేపు అయినా ఫోర్స్ చేస్తే ఎంతైనా వెళ్తాయి. కాబట్టి ఎవరైనా కొట్టేటప్పుడు ఇది వాటిని తరిమేటప్పుడు మనము వాళ్ళు చెప్పాలి, అలా కొట్టవాకండి, అవి మూగజీవాలు కాబట్టి అని చెప్పాలి. ఇంకెప్పుడు అలా చేయవాలి. ఇదేంటిది? ఇది అయిపోయారా? అయ్యో వచ్చిన లెక్క తప్పు వచ్చింది. ఎందుకు అలా చింపేస్తున్నావు కాకండి? నువ్వు లెక్క తప్పు వస్తే చింపేస్తావా? ఆ పేపర్ తయారు చేయడానికి ఎన్ని చెట్లు నరకాలో తెలుసా? అసలు మన చెట్లు నరకూడదు. అట్లా అన్ని చెట్లు నరికి ఆ పేపర్ చేయాలి. మీరు ఇలా పేపర్ ఎప్పుడు చింపదు, సరేనా? మీరు ఎప్పుడైనా ఎవరైనా పేపర్ వేస్ట్ చేసినప్పుడు చించేస్తాం మీరు చెప్పాలి. పేపర్ అనేది చాలా యూస్ఫుల్. ట్రీస్ని ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు అలా చేసేటప్పుడు మీరు చెప్పాలి. ట్రీని కట్ చేసినప్పుడు ఒక పేపరు, అప్పుడు మీరు అన్ని పేపర్ చించేసినప్పుడు ఎన్ని ట్రీస్ అని నరకాలి. అందుకని ట్రీస్ నరికితేనే మనకు పేపర్ వస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా పేపర్ని వాడుకోవాలి. ఎవరైనా వేస్ట్ చేసేటప్పుడు మీరు చెప్పాలి, ఎప్పుడు వేస్ట్ చేయబాకండి. పేపర్ చాలా కష్టపడి తయారు చేస్తున్నారు కాబట్టి చెప్పాలి మీరు, సరేనా? మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ. మా ఫ్రెండ్స్ ఎప్పుడైనా వేస్ట్ చేసినా కానీ మేము చెప్తాం అక్క, వేస్ట్ చేయకూడదు. రాదండి, మీ ఇద్దరు ఎందుకు ఇలా డ్రింకింగ్ వాటర్ని వేస్ట్ చేస్తున్నారు? ఇప్పుడు ఏమైందని కాదు, మీరు ఇంత వాటర్ కాలు కడుక్కోవడానికి చేతులు కడుక్కోవడానికి డ్రింకింగ్ వాటర్ని వేస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కావాలంటే ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా వాటర్ని అనుభవించాలి కదా. మనకే దొరికేసరి వాడేసి అంతా చేసి పాడు చేసి వెళ్ళిపోతాము. అప్పుడు నెక్స్ట్ జనరేషన్కి వాటర్ కావాలి కదా. మన భూమి మీద మనమే అన్ని వాటర్ వేస్ట్ చేస్తే వాళ్ళకి వాటర్ ఉండవు. కాబట్టి వాటర్ ఇప్పుడు చాలా మనకు అన్నిటికీ వాటర్ అవసరం. కాబట్టి డ్రింకింగ్ వాటర్ అయితే ఖచ్చితంగా కావాలి మనకు. డేకి మనము చాలా లీటర్ వాటర్ తాగాలి. కాబట్టి డ్రింకింగ్ వాటర్ మనం వేస్టే చేసుకోవాలి. కాబట్టి మీరు వేస్ట్ చేయబాకండి. మీ వాళ్ళు ఎక్కడైనా కానీ వేస్ట్ చేస్తుంటే చెప్పండి, మీ ఫ్రెండ్స్కి మీ ఇంట్లో వాళ్ళకి అలా చెప్పండి, సరే? తాగే వాటర్లో చాలా మినరల్స్ ఉంటాయి. ఇప్పుడు మనం అన్ని తాగేస్తే అయ్యో ఇది కింద పడిపోయింది, నాకు వద్దు. మాయ్ ఆగు, ఏంటో అది కింద పడిపోయింది అనేసి నువ్వు వద్దంటున్నావే. అక్కడ ఎంతమంది అనాథ పిల్లలు కింద పడిపోయిన బట్టలు వేసుకుంటూ తిరుగుతున్నారు, నువ్వు జస్ట్ అది కింద పడిపోయిందని వద్దంటున్నావే. ఎంతమంది మురికి బట్టలు వేసుకోవట్లేదు, ఎంతమంది బట్టలు లేక అలాడుతున్నారు బయట. అసలు చేనేత బట్టలు ఎలా తయారు చేస్తారు తెలుసా? చెట్ల నుంచి వాళ్ళే దూది సేకరించి దాన్ని దారాలుగా చేసి మనకి బట్టలు చేసి ఇస్తున్నారు. దాన్ని మన అమ్మ వాళ్ళు కష్టపడి వచ్చిన డబ్బులతో కొని తెస్తున్నారు. అట్లాంటి వాటిని మీరు వేస్ట్ చేస్తున్నారా? తీసుకోరండి. అలా చేయొచ్చా? చేయనప్పుడు తీసుకో. అలా పడినప్పుడు ఎప్పుడైనా తీయాలి మరి, ఓకేనా?